ఒక మాట చెబుతాను, చాలా జాగ్రత్తగా ఉండే సమయం వచ్చింది కాబట్టి. లోకంలో ఉన్న నాయకులు ఎవరు కూడా లోకంలో పరిపాలన చేసేటప్పుడు అలాంటి వేదన చెందరు. అవసరమైతే ఇంకా కొరడాలు జులిపిస్తారు వినకపోతే, అంతటి వేదన. కానీ మోషే అంత నాయకుడైనప్పటికీ కూడా ఆ వేదన ఎందుకంటే, దేవుని మాటను అతడు బోధిస్తూ ఉన్నప్పుడు లోబడనొల్లని ప్రజలను చూసినప్పుడు అతనికి వ్యాకులత వచ్చింది. పౌలు గారు కూడా వ్యాకులత పడుతున్నాడు, వ్యాకులము చెందుతూ ఉన్నాడు. అయ్యో, ఈ బిడ్డ నశించిపోతుందే, ఈ బిడ్డ చిన్నది, ఈ బిడ్డ తనకు ఎంతో భవిష్యత్తు ఉన్నది, తన ఎంతో వృద్ధిని చూడవలసిన బిడ్డ, తను ఎంతో భవిష్యత్తు కలిగిన బిడ్డ, చూడడానికి చక్కగా ఉన్నది, కానీ దెయ్యము చేత పట్టబడింది, అయ్యో అని చెప్పి వ్యాకులత కలిగి అదుగో ఆమెలో ఉన్న దెయ్యమును వెళ్ళగొట్టినప్పుడు ఆ దెయ్యమట ఆమెను వదిలి వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుని యొక్క సేవకుని యొక్క వ్యాకులత నీకు మేలు కలగజేస్తుంది. దేవుని యొక్క సేవకుని యొక్క వ్యాకులత నీకు వెర్రితనంగా కనిపించిందంటే అది నీకు మేలు కాదు చేసేది, నీకు అది ఇబ్బందినే కొని తీసుకొని వస్తుంది. కాబట్టి దేవుని యొక్క సేవకుడు వ్యాకులత చెందుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సేవకుడు నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోసమా, అది అతని యొక్క వ్యక్తిగతమైన లాభము కోసం కాదు, లాభాపేక్ష కోసం కాదు. ఎవరి లాభం కోసమో తెలుసా? ఇదిగో తన చేతికి అప్పగించబడిన తన యొక్క సంఘ బిడ్డల క్షేమము కోసమే. హల్లెలూయా. ఇప్పుడు పౌలు వ్యాకులత చెందాడు. ఆ వ్యాకులతలో నుంచి ఏమొచ్చిందో తెలుసా? మేలు వచ్చింది. హల్లెలూయా. ఆ దెయ్యము పట్టబడిన, ఆ దెయ్యముతో బంధించబడిన, ఆ పూతోను అనే దెయ్యము పట్టిన ఆ చిన్నది విడిపించబడింది. హల్లెలూయా. భవిష్యత్తు ఇవ్వబడింది. అంతేకాకుండా తనకు ఒక చక్కని జీవితం ఇవ్వబడింది. ఆమె విడిపించబడితే ఎవడైతే లాభం సంపాదించుకుంటున్నాడో, ఎవడైతే అప్పటిదాకా కీలు బొమ్మలాగా ఆడించాడో వాడికంట బాధేసిందట. ఎవడవాడు? ఆ యజమానులు. సాతానుడికి కూడా అంతే. మనము విడిపించబడి మనము దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని సన్నిధానంలో శాంతితోనూ సమాధానముతోనూ మనం వెళుతూ ఉంటే వాడికి కూడా కోపమే. ఎవడవాడు? సాతానుడు. ఎందుకంటే అప్పటిదాకా వాడు ఆడిచ్చినట్లు ఆడాంగా, వాడు తిన్నమన్నది తిన్నాం, వాడు త్రాగమన్నది తాగాం, వాడు చేయమన్నది చేశాం. ఇప్పుడు వాడికి ఎలా ఉంటుందంటే విడిపించబడిన తర్వాత వాడికి కూడా బాధగానే ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క యజమానులకు కోపం వచ్చి లాభం పోయింది అని చెప్పి ఇదిగో పౌలు శీలలతో పాటు ఉన్న వారిని వారి గ్రామ చావిడిల్లోనికి లాక్కొని వచ్చి వారిని బహుగా కొట్టారు, చాలా కొట్టారు. వారిని బాగా కొట్టి ఈడ్చుకొని పోయి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకును ఈడ్చుకొని పోయిరి. తీసుకొని వెళ్ళి అక్కడ అతనిని కింద చూస్తే బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించారు. బెత్తాలతో కొట్టారు, బాగుగా కొట్టారు. వారి మీదకు దొమ్మిగా వచ్చారు. ఈ విషయాలన్నీ మనకు కనిపిస్తాయి, సమయం లేదు కానీ చదవడానికి. చివరకు ఆ చెరసాల అధిపతికి అప్పగించారు. చెరసాల యొక్క అధిపతికి అప్పగించిన తరువాత ఆ చెరసాల అధిపతి బొండలు వేసి కాళ్లకు బిగించి చెరసాల్లో పడేశాడు. చెరసాల్లో పడవేస్తే పౌలు శీలలు కృంగిపోలా. ఇది మన పాయింట్. యాక్చువల్గా ఏమిటా పాయింట్? చెరసాల వంటి శ్రమలు, చెరసాల వంటి కష్టములు, చెరసాల వంటి బాధలు వీరి యొక్క భక్తి జీవితాన్ని కానీ, వీరి యొక్క ఆరాధనను కానీ, వీరి యొక్క ప్రార్థనను కానీ, వీరు కీర్తనలు పాడడాన్ని కానీ ఆ యొక్క చెరసాల వారిని ఆపలేకపోయింది. హల్లెలూయా. ఒక సమస్య ఏమిటయ్యా అంటే, కొన్ని సందర్భాల్లో మనకు ఏదైనా ఒక కష్టము వచ్చినప్పుడు, ఏదైనా ఒక భయము కలిగినప్పుడు, ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు సాధారణముగా చాలా మందికి ప్రార్థన చేయాలనిపించదు. ఎందుకో ఆ బాధే గుర్తొస్తూ ఉంటుంది. ఆ బాధను పట్టుకొని అమ్మో నన్ను ఇంత మాట అన్నారు, నా భవిష్యత్తు ఏంటో, అమ్మో నాకు ఇలా జరిగిందా,
ఇలా అయ్యిందా, నా భవిష్యత్తు ఏంటో, నా యొక్క బిడల భవిష్యత్తు ఏంటో అని చెప్పి ఏదైనా కష్టము వచ్చినప్పుడు, నష్టము వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మీరు గమనించండి, ప్రార్థన అనేది తగ్గిపోతుంది. చాలా మందిలో ప్రార్థన అనేది తగ్గిపోతుంది. ప్రార్థన అనేది తగ్గిపోయి ఇదే గుర్తొస్తూ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరన్నా ఒక మాట అంటే ఇక అదే పట్టుకొని మనం బాధపడతా కూర్చుంటాం. ప్రార్థన చేయాలనిపించట్లేదయ్యా, లేదమ్మా ఎంత మాట అన్నారు నన్ను, ప్రార్థన చేయాలనిపించట్లేదయ్యా, ఇదిగో అయ్యా నన్ను ఎంత మాట అన్నారయ్యా, ఇంకేమి ఉందయ్యా అన్న వస్తుంది. కానీ పౌలు శీలను జ్ఞాపకం చేసుకోనండి ఉదయకాలంలో. ఇదిగో వారికి కష్టం వచ్చి పడింది, చెరసాలలో వేయబడ్డారు, కాళ్లకు బొండలు బిగించబడ్డాయి, నడవలేని పరిస్థితి, లేచి నిలబడలేని పరిస్థితి, బయటకు వెళ్ళలేని పరిస్థితి, ఏ విధమైన ఆదరణ లేని పరిస్థితి. పౌలు శీలలు మాత్రం కాముగా కూర్చోకుండా ప్రార్థన చేస్తున్నారు. ఆ తర్వాత కీర్తనలు పాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన చేయటానికి, కీర్తనలు పాడటానికి అడ్డేమిటండి? ఏ శ్రమైనా నిన్ను అడ్డుపరచగలదా? ఏ కష్టమైనా నిన్ను అడ్డుపరచగలదా? నీ హృదయంలో నుండి వచ్చేదానిని ఎవరు ఆపగలరో? ఒకసారి ఒక దైవజనుడు ఒక ట్రైన్లో వెళుతున్నాడట. ఒకసారి లేస్తారా? ఒక దైవజనుడు ఒక రోజున ట్రైన్లో వెళుతున్నాడట. ట్రైన్లో వెళుతూ ఉంటే ఆ బోగిలో ఒక గారడి వాడున్నాడట. ఈ గారడి వాడు చాలా వింతలు విచిత్రాలు చేస్తున్నాడు ఆ బోగిలో. అందరు ప్రజలు అబ్బా 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 అని చెప్పి ఎగబడి 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 చూస్తూ ఉన్నారు. ఎగబడి చూస్తూ ఉంటే ఈ దైవజనుడు కూర్చున్న బోగికి వచ్చాడట. ట్రైన్లో ఆ గారడి వాడు గారడీలు చేసుకుంటూ పెడుతున్నాడు. అన్ని బోగీల్లో గారడీలు చేసుకుంటూ ఈ దైవజనుడు ఉన్న బోగిలోనికి వచ్చాడట. బోగిలోనికి వస్తే ఆ గారడీ వాడు ఎన్ని గారడీలు చేస్తున్నా అవి ఫలించట్లా, గారడీలు చేయలేకపోతున్నాడు. అరే, ఈ ప్రక్క బోగిలోనే కదా ఎంత పెద్ద గారడీ చేసి, ఎంత వింత చేసి, జనాలందరూ చప్పట్లు కొట్టి డబ్బులు విస్తారంగా ఇచ్చారు కదా, ఇక్కడేంటి నేను చేయలేకపోతున్నాను అని గమనిస్తే ఆ దైవజనుడట పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఒక మూలను కూర్చొని ఉన్నాడట. హల్లెలూయా. పట్టుకొని కూర్చొని ఉంటే ఆ వ్యక్తి, గారడీ చేసే వ్యక్తి అన్నాడట వచ్చి, అయ్యా ఆ బైబిల్ తీసేసాయి, ఆ బైబిల్ తీసుకెళ్ళి ఆ ప్రక్క భోగిలో పెట్టండి, అప్పుడు నేను గారడీ చేస్తా అన్నాడట. సరే అని చెప్పి బైబిల్ గ్రంథాన్ని తీసుకొని వెళ్ళి ఆ పక్క భోగిలో పెట్టి మరలా గారడీలు చేద్దామని మొదలుపెట్టాడు. అయినా ఫలించట్లా. ఫలించకపోతే ఎందుకయ్యా ఫలించట్లేదు అంటే దైవజనుడు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో నా చేతిలో ఉన్న బైబిల్ని తీసివేయగలిగావు, కానీ నా హృదయంలో ఉన్న బైబిల్ను నువ్వు తీసివేయలేకపోయావు. హల్లెలూయా. నా హృదయంలో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు తీసివేయలేకపోయావు, కనుక నీ యొక్క మంత్ర ప్రయోగములు, గారడీలు పనికిరావు. హల్లెలూయా. నీ యొక్క హృదయములో దేవుని యొక్క విషయాలు, నీ యొక్క హృదయంలో కీర్తనలు ఉన్నప్పుడు నీవేం చేయాలో తెలుసా? కష్ట సమయంలో కూడా, చెరసాల వంటి పరిస్థితులలో కూడా నీ హృదయము ఘోషిస్తూనే ఉండాలి. హల్లెలూయా. దేవునికి కీర్తనలు పాడుతూనే ఉండాలి, దేవునికి స్తుతులు చెబుతూనే ఉండాలి, దేవుని యొక్క వాగ్దానములను నెమరవేసుకుంటూనే ఉండాలి. అంతేగాక ప్రార్థన అనేది చేస్తూనే ఉండాలి. నీ హృదయంలో ఉన్న దానిని ఎవడునూ దొంగిలించలేడు. హల్లెలూయా. నీ చేతుల్లో ఉన్న బైబిల్ని తీసివేయగలరేమో, మీ ఇంటిలో ఉన్న పటాలను లాగి పక్కన పడవేయగలరేమో, లేకపోతే నిన్ను మరొక విధముగానో ఇబ్బంది పెట్టగలరేమో, కానీ నీ యొక్క కంఠములో ప్రాణం ఉన్నంత వరకు, నీ యొక్క శ్వాస ఆడుతున్నంత వరకు నీ హృదయంలో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని ఎవడనో తీసివేయలేడు. హల్లెలూయా. పౌలు శీలలు కూడా బాధను ప్రక్కన పెట్టారు, చెరసాలలో ఉన్నారు, సాధారణమైన పరిస్థితుల్లో లేరు. అయినా వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారు? కీర్తనలు, ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా.
ఈ ఉదయకాలంలో నీవు ఎలాంటి కష్టంలోంచి వెళుతున్నా సరే, ఎలాంటి ఇబ్బందిలో నుంచి వెళుతున్నా సరే, ఎలాంటి నష్టంలో నుంచి వెళుతున్నా సరే, నీవు దేవునిని ఆరాధిస్తావా, దేవునిని ప్రార్థిస్తావా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తాడు. దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుడు నిన్ను విడిపించి ఆయన నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. కనుక నీ యొక్క హృదయాన్ని నింపుకో. దేంతో నింపుకోవాలి? వాక్యముతోను, దేవుని యొక్క ప్రార్థనతోను, దేవుని యొక్క కీర్తనలతోనూ నింపుకో. ఇప్పుడు పౌలు గారు, శీల గారు చెరసాల్లో ఉన్నారు కదా, ఎవరన్నా తీసుకొచ్చి ఒక పాటల పుస్తకం చేతిలో పెట్టుంటారంటారా? లేదు. ఎవరన్నా ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి చేతిలో పెట్టుంటారంటారా? లేదు. చేతుల్లో పాటల పుస్తకాలు లేవు, చేతిలో ధర్మశాస్త్రం లేదు, కాళ్ళ చేత బొండల చేత బంధించబడి ఉన్నారు. అయినా హృదయములో నుంచి దేవుని యొక్క ఆనందము పొంగుతా ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే ఇలా ప్రార్థనలు, కీర్తనలు పాడుచూ ఉన్నారో అప్పుడు గొప్ప భూకంపము కలిగి చెరసాల పునాదులో వణికి ఆ తలుపులు తెరవబడెను. హల్లెలూయా. ఆ విషయాన్ని మనం చూసినట్లయితే మనం చదువుకున్నాం కదా, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. నీ బంధకములు కూడా ఈ ఉదయకాలము ఊడిపోబోతున్నాయి. హల్లెలూయా. ఈ ఉదయకాలము దేవుడు ఈ వాగ్దానమును యెషయా గ్రంథంలో చూచాం. ఇదిగో నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నిన్ను పట్టుకొని ఉన్నాను, ఇదిగో ప్రజలందరి మధ్యలో నిన్ను నిబంధనగాను వెలుగుగాను ఉంచుటకు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. హల్లెలూయా. ఇదిగో మన అందరితోనూ ఈ ఉదయ కాలంలో దేవుడిస్తున్న వాగ్దానం, నీ బంధువులలో నీవు వెలుగుగాను, నీ బంధువులలో నీవు ఆశీర్వదింపబడిన వానిగాను, నీ బంధువులలో ఆయన పేరు పెట్టి పిలవబడిన వానిగాను నిన్ను ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. కనుక చెరసాల వంటి పరిస్థితుల్లోంచి నువ్వు వెళుతున్నావేమో, బాధాకరమైన ఇబ్బందుల కొలిమిలో నుండి నువ్వు వెళుతున్నావేమో, జడియవద్దు సుమా. కేవలము పాపమును విడిచిపెట్టి, కేవలము దేవునికి అయిష్టమైన వాటిని విడిచిపెట్టి కీర్తనలతోనూ, ప్రార్థనలతోనూ, వాక్యముతోనూ ముందుకు కొనసాగిపో. హల్లెలూయా. కొనసాగినట్లయితే దేవుడు విడిపించేవాడై ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క చేతులకు ఉన్న బంధకాలు ఊడిపోయాయో, అన్యుడైన అప్పటి వరకు వీళ్ళను కొట్టిన, అప్పటి వరకు వీళ్ళకు బొండలు వేసి బిగించిన ఆ యొక్క అధిపతి వచ్చి, అయ్యో చెరసాల పునాదులు వణికిపోయాయి, తలుపులు ఊడిపోయాయి, వీళ్ళందరూ ఉన్నారో వెళ్ళిపోయారో అని చెప్పి తనకు కత్తి దూసి తనను తాను చంపుకొనబోయాను. చంపుకొనబోతే పౌలు అంటున్నాడు, అయ్యా చంపుకోవద్దు, ఏ హాని చేసుకొనవద్దు, ఇదిగో అందరము కూడా ఇక్కడనే ఉన్నాం. హల్లెలూయా. మేము ఎక్కడికి వెళ్ళాల, హాని చేసుకోవద్దు, ఇక్కడే ఉన్నామయ్యా. మా దేవుని యొక్క శక్తి మీకు తెలియట కొరకు ఇదిగో మా దేవుడి యొక్క అద్భుత కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా. కనుక చెరసాల వంటి సమస్యల నుండి వెళుతున్నావేమో, ఇబ్బందుల్లో నుండి వెళుతున్నాం, భయపడవద్దు సుమా. భయపడక నీవు చేయవలసిన దానిని చేయి. ఏమిటి నువ్వు చేయవలసింది? దేవునిని స్తుతించుట, ఆరాధించుట, ప్రార్థించుట. చేస్తారా? మరలా నాకు చెప్పాలనిపిస్తుంది ఏమిటంటే, ఇవి లేక చాలామంది దేవుని కార్యాలను ఆశిస్తున్నారు. ప్రార్థన లేక, దేవుని సన్నిధి లేక, దేవుని యొక్క సన్నిధి క్రమము లేక, దేవుడు మాకు కార్యాలు చేయాలని చాలామంది ఆశపడుతున్నారు. చాలామందికి అవి దక్కట్లేదు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధానం అంటే నిర్లక్ష్యం, దేవుని యొక్క సన్నిధి అంటే లెక్కలేనితనం, దేవుడు అంటే లెక్కలేనితనం. ఏ కార్యాలు పొందుకోలేకపోతున్నారు. కానీ ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్న బిడ్డని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధానాన్ని నీవు గణపరచు, ఆయన నిన్ను తప్పనిసరిగా గణపరుస్తాడు. హల్లెలూయా. నమ్మిన వాడివైతే, నమ్మిన దానివైతే దేవుని సన్నిధానమును విడిచిపెట్టొద్దు. సాతానుడు శ్రమలతో పొడుస్తూ ఉంటాడు, నిన్ను ప్రార్థన నుంచి తప్పించాలని, నిన్ను ప్రార్థన నుంచి బయటకు లాగాలని, దేవుని యొక్క
ఆ యొక్క సన్నిధానం నుంచి బయటకు ఈడ్చుకొని వెళ్ళాలని వాడు పొడుస్తూ ఉంటాడు, వాడు ఇబ్బందులు పెడుతూ ఉంటాడు, వాడు కష్టపరుస్తూ ఉంటాడు, నష్టపరచాలని చూస్తాడు. కానీ ధైర్యము కలిగి పోరాడే వ్యక్తిగానే ఉండాలి. పోరాడే వ్యక్తిగా ఉన్నట్లయితే ఆ యొక్క బంధకములు ఊడి పడతాయి, దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను విడిపించి ఇదిగో ప్రజల మధ్య నిన్ను నిబంధనగాను నిత్యమైన వెలుగుగాను ఆయన నిన్ను నిలవబెడతాడు. హల్లెలూయా. కనుక ఏమో కొన్ని సందర్భాల్లో ఆ కష్టం మనల్ని ప్రార్థన చేయనివ్వట్లేదేమో, ఆ బాధ మనల్ని ప్రార్థన చేయనివ్వట్లేదేమో, ఆ ఇబ్బంది మనల్ని ప్రార్థన చేయనివ్వట్లేదేమో, ఏ సమస్య నిన్ను కృంగరిస్తూ ఉందో, ఏ సమస్య నిన్ను బాధ పెడతా ఉన్నదో, ఏ సమస్య నిన్ను ఇబ్బంది పెట్టి కృంగదీసి నిన్ను నాశనం చేయాలి, పాడు చేయాలని అది ప్రయత్నిస్తుందో కానీ నీవు దానికి బెదరవద్దు. ఈ ఉదయకాలం దేవుడిస్తున్న మాట అదే. దానికి బెదరవద్దు, దానికి భయపడవద్దు. అది నిన్ను ఏమీయును చేయలేదు. హల్లెలూయా. ఎందుకనగా చెరసాలలో నుండి విడిపించగలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ ఉదయకాలం నమ్మినట్లయితే ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వాడవైతే ఆ మాట నమ్ము, దేవుడు నిన్ను నన్ను విడిపిస్తాడు. ఆ యొక్క అధిపతి కూడా హాని చేసుకోవద్దయ్యా అని చెప్పినప్పుడు అప్పుడు చూచి ఆ దీపం తీసుకొని వచ్చి చూస్తే అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఉన్న తర్వాత ఏ చేతులైతే కొట్టాయో, ఏ చేతులైతే బొండలు వేశాయో, ఏ నోరైతే నిందించిందో అదే నోరు, అదే చేతులు పౌలును శీలను ఇంటికి తీసుకొని వెళ్ళే ఆ అధిపతి వారికి ఏం చేశాడు తెలుసా? ఆ భోజనం పెట్టి వారి గాయములను కట్టి ఉపచారము చేశాడు. హల్లెలూయా. నిజం. వచ్చినప్పుడు ఎన్నెన్ని మాటలు అన్నాడు. పౌలును శీలను చూసి చేతికి అప్పగించగానే ఎన్ని కాని మాటలు అన్నాడు. కొంతమంది అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎంత కాని మాటలు అంటారు, ఎంత కాని మాటలు అంటారు. మనలాంటి మనుషుడు కదా ఎదురువాడు అన్న ఆలోచన కూడా ఉండదు. అధికారం ఉంది కదా అని చెప్పి ఎంత పెద్ద మాటలైనా అంటారు. మరి ఈ వ్యక్తి కూడా ఎన్నెన్ని మాటలు అన్నాడో, ఎలా ఈడ్చిలాగాడో, కాళ్ళకు బొండలు వేసేటప్పుడు ఎలా ఈడ్చి కట్టాడో, అదే వ్యక్తి అయ్యలారా ఇదిగో మేము రక్షణ పొందడానికి మేమేమి చేయాలయ్యా? అమ్మో మీ దేవుని శక్తి ఇంత గొప్పదా? చెరసాల పునాదులను వణికించగలిగిన దేవుడా మీ దేవుడు. చెరసాల పునాదులను వణికించి చేతులకును కాళ్లకు ఉన్న బంధకములను విడిపించగలిగిన వాడా మీ దేవుడు. అయ్యా నేను నా కుటుంబం రక్షించబడడానికి మేమేమి చేయవలెనయ్యా? హల్లెలూయా అని చెప్పి అతడు బాప్తిస్మము పొందినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. పౌలు గారేం వాక్యం బోధించారు. మనం చూస్తే 33వ వచనంలో అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. లాస్ట్లో ఉంటుంది, భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. హల్లెలూయా. ఈ వ్యక్తి అంటే ఒక్క రాత్రిలోనే మారిపోయాడండి. ఏమండి? ఒక్క రాత్రిలోనే మారిపోయి బాప్తిసం తీసుకున్నాడట. మన సంఘంలో ఉన్నారో లేదు తెలియదు, కానీ ఎవరెవరు తీసుకున్నారో నాకు తెలియదు. కానీ కొంతమంది సంవత్సరాల తరబడి బోధించండి, సంవత్సరాల తరబడి చెప్పండి, సంవత్సరాల తరబడి సాక్ష్యాలు చెప్పండి, ఎన్ని చూపించండి, చివరకు లేచి వాళ్లే సాక్ష్యాలు చెబుతారు. బాప్తిసం తీసుకోయ్యా, అమ్మో సమయం ఉందండి, అమ్మో సమయం ఉందండి, ఇప్పుడు బాప్తిసం కాదండి. ఎందుకు? ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే, బాప్తిసం తీసుకుంటే క్రమంగా ఉండాలి. ఎవడు చెప్పాడు? బాప్తిసం తీసుకోకుండా అక్రమంగా ఉంటే దేవుడు ఎవరు నేను క్షమిస్తాడా? అదే అర్థం కావట్లా. నువ్వు బాప్తిసం తీసుకోకుండా సినిమాకి వెళ్ళొచ్చి, నువ్వు బాప్తిసం తీసుకోకుండా పాపం చేసి వచ్చి, ఇంకా బాప్తిసం తీసుకోలేదు కదా ప్రభువా, నేను చేసిన తప్పు కాదు ప్రభువా అనుకుంటున్నట్లయితే అది నీ భ్రమ. అదే అర్థం కావట్లే చాలా మందికి. బాప్తిసం తీసుకుంటే క్రమంగా ఉండాలి అంటే, బాప్తిసం తీసుకోకుండా అక్రమం చేస్తే దేవుడు దాన్ని ఏమైనా సక్రమంగా చూస్తాడా? చూడడు. నువ్వు బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా
పాపం చేస్తే పాపివే, ఆ పాపమునకు తగిన శిక్ష అనుభవించాల్సిందే, ఆ పాపమునకు తగిన ఫలితాన్ని అనుభవించాల్సిందే, చివరి వరకు మార్చుకోకపోతే ఆ నరక శిక్షను భరించాల్సిందే. అంతేగాని బాప్తిసం తీసుకోలేదుగా, పోనీలే ఆ అమ్మాయి ఏదో తప్పు చేసి వచ్చిందిలే, లేకపోతే ఆ అబ్బాయి ఏదో తప్పు చేసి వచ్చాడులే, బాప్తిసం తీసుకోలేదుగా కానీలు అని దేవుడు వదిలేస్తాడా? వదలడం. బాప్తిసం తీసుకోకపోయినా తీసుకున్నా క్రమమే, దేవుడేం వదిలిపెట్టడం. కాబట్టి బాప్తిసం తీసుకోవడానికి ముందుకు రండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్తిసం ఎందుకు తీసుకున్నాడు? పిచ్చివాడై తీసుకున్నాడా? తెలియక తీసుకున్నాడా? దానికి ఉన్న క్రమము ఆయనకు అర్థమై తీసుకున్నాడు. పరలోకమునకు వెళ్ళినప్పుడు నీకు అది లేకపోతే, ఆ ముద్ర లేకపోతే, బైబిల్ గ్రంథం చెబుతుంది నీవు పరలోక రాజ్యమునకు చేరలేవు, నిత్య జీవమునకు చేరలేవు. నమ్మి బాప్తిస్మం పొందువాడు, బాగా తెలుసు మనకు, నమ్మని వానికి నమ్మి ఏం చేయాలట? బాప్తిస్మం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఎవరైనా మీ మధ్యలో ఉంటే, ఎవరైనా లైవ్లో చూస్తూ ఉంటే ఈ యొక్క ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకోనండి, బాప్తిస్మం అనేది ముద్ర ఉండాలి. లేని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశించడం సాధ్యముగానే కాదు. ఎప్పుడన్నా మీరు ఇతర దేశాలు వెళ్ళారేమో నాకు తెలియదు, కానీ ఇతర దేశాలు వెళ్ళాలి అంటే ఏం కావాలి? పాస్పోర్ట్ మీద ముద్ర ఉండాలి. ఈ ముద్ర వేస్తేనే, సార్ నా ఎగ్జాంపులే చెబుతాలండి, ఎక్కువ మంది వెళ్ళిన వారు లేరేమో, నా ఎగ్జాంపులే చెబుతా. అమెరికా వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క రాయబార కార్యాలయం మన దేశంలో ఉంటుంది. వారి యొక్క రాయబారి కార్యాలయం మన దేశంలో ఉంటుంది. మనము మన దేశంలో ఉన్న రాయబార కార్యాలయానికి వెళ్ళి, అయ్యా ఇదిగో నేను మీ దేశానికి వెళదామనుకుంటున్నాను, మీ దేశానికి వద్దామనుకుంటున్నాను, మరి నన్ను రాణిస్తారా అని చెప్పి మనం వెళ్ళి ఆ అధికారుల ముందు హాజరు కావాలి. ఆ అధికారులు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఎందుకు వెళుతున్నావు, ఏ పని మీద వెళుతున్నావు, ఎంతకాలం ఉంటావు, ఎంతకాలం ఉండి ఏ పని మీద అక్కడ ఉండి నిన్ను అక్కడ ఎవరు పోషిస్తారు అని ఇలాంటి ప్రశ్నలు అడిగి వాళ్ళు సంతృప్తి చెందితే ముద్రేస్తాడు. ముద్రేసి కంగ్రాట్స్ స్టాంపింగ్ అయిపోయిందని చెబుతాడు. మంచిది, ధన్యవాదాలు, నీకు స్టాంపింగ్ అయింది. వారికి నచ్చలేదనుకోండి, మనం చెప్పిన ప్రశ్నలు, మనం చెప్పిన సమాధానాలు వాళ్ళకి సంతృప్తికరంగా లేవనుకోండి, రిజెక్ట్ అని చెప్పేసేసి మన పాస్పోర్ట్ మన చేతికి ఇచ్చేసి పంపమంటాడు. నేను అలా రాయబారి కార్యాలయానికి వెళ్ళినప్పుడు నా ముందు ఒక యవనస్తుడు, తను స్టూడెంట్ వీసా కోసం వెళ్ళాడు అనుకుంటా, బహుశా రిజెక్ట్ చేసేసాడు. అధికారి రావడానికి వీలు లేదు అని చెప్పి స్టాంపు అంటే రిజెక్ట్ కొట్టేశాడు, అనగా తిరస్కరించేశాడు. ఆ యొక్క యవనస్తుడు ఏడుస్తున్నాడు చూడండి, ఎంత ఏడుస్తున్నాడో. కళ్ళంటే నీళ్లు, కన్నీళ్లు, కాళ్ళు కూడా తడబడతా ఉన్నాయి. తడబడుతా ఏడ్చుకుంటా గేట్లోంచి బయటకు వెళుతున్నాడు. ఎందుకు? అమెరికా రానియొద్దు అన్నందుకే, అమెరికా రావద్దు అన్నందుకే ఏడ్చుకుంటూ వెళుతున్నాడు. వెళుతూ ఉంటే అతన్ని చూసి నాకు భయం వేసింది. అమ్మో, ఇప్పుడు నేను వెళ్తున్నాను, నన్ను కూడా రిజెక్ట్ అంటాడో ఓకే అంటాడో అని చెప్పి నాకు భయం వేసి అప్పటిదాకా కొద్ది దడ ఉన్నవాడిని కాస్త ఇంకా దడ పెరిగిపోయింది. నేను వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఆఫీసరు ఆడాముంది, కొన్ని ప్రశ్నలు అడిగింది, సమాధానాలు చెప్పా, ఓకే అని చెప్పి నవ్వుతో స్టాంప్ వేసేసింది. ఓకే నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి స్టాంప్ వేసింది. వేసి ఆ పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. తర్వాత ఇస్తారు ఒక 2 రోజులు వెళ్ళిన తర్వాత, ఎందుకంటే అఫీషియల్గా స్టాంప్ చేసేస్తారు. ఎందుకు చెబుతున్నా అంటే, నేను ఇప్పుడు ఆ ముద్ర ఉన్న లేకపోతే ఆ స్టాంప్ అయిన పాస్పోర్ట్ తీసుకొని నేను వాళ్ళ దేశానికి వెళ్ళాలి. వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ మరలా పరిశీలిస్తారు, ఈ వ్యక్తికి అదిగో వాళ్ళ దేశంలో ఉన్నప్పుడు ఆ ముద్ర పడిందా లేదా, ఆ ముద్ర పడిందా లేదా, ఈ ముద్ర పడిందా లేదా అని చెక్ చేసి ముద్ర ఉంటేనే రాయ్యా. ఎందుకు? మా దేశంలో ప్రవేశించడానికి నీవు ముద్రను పొందుకున్నావు. ఇది ఎందుకు చెప్పానంటే అర్థం కావడం కోసం. ఏమిటంటే, పరలోక దేశపు రాయబార కార్యాలయం ఏదో తెలుసా? దేవుని సంఘం.
హల్లెలూయా. ఆ ముద్రేసే అధికారి ఎవరో తెలుసా? దేవుని సేవకుడు. అయ్యా నీ సంఘంలో నమ్మకంగా ఉంది ఈ బిడ్డ, అయ్యా నీ సంఘంలో నమ్మకంగా ఉన్నాడు ఈ బిడ్డ, ఇదిగో బాప్తిస్మం అనే ముద్ర వేస్తున్నా. హల్లెలూయా. ఆ ముద్రను తీసుకొని మనం పరలోకానికి వెళ్ళినప్పుడు దేవదూతలు పరిశీలిస్తారు, ముద్ర ఉన్నదా లేదా, ముద్ర పడిందా లేదా పరిశీలన చేసి, ఓకే ఎస్ ఇతని మీద క్రీస్తును గూర్చిన ముద్ర, బాప్తిస్మపు ముద్ర పడిన ఉన్నది. హల్లెలూయా. రాయ మా దేశంలో. ఏ దేశం అది? పరలోక దేశము. హల్లెలూయా. నా యొక్క విషయాన్ని కూడా, అనుభవాన్ని ఎందుకు పంచుకున్నానంటే మీకు ఇంకా సులభంగా అర్థం కావడం కోసం. బాప్తిస్మము అనేది ఈ లోకములో సేవకుని ద్వారా పరలోక రాజ్యమునకు ఇవ్వబడే ముద్ర. ఎవరైనా బాప్తిస్మం తీసుకోవడానికి ఇంకా వెనుక ముందు ఆలోచిస్తున్నట్లయితే తప్పనిసరిగా గుర్తుంచుకోండి, బాప్తిస్మం తీసుకోండి. బాప్తిస్మం తీసుకుంటేనే క్రమంగా ఉండాలి అనుకోకండి. బాప్తిస్మం తీసుకోకపోయినా క్రమంగా ఉండాలి, తీసుకున్నా క్రమంగా ఉండాలి. కానీ బాప్తిస్మం అనేది పరలోక రాజ్యమునకు ముద్ర వంటిది. హల్లెలూయా. ఈ వ్యక్తి రాత్రికి రాత్రే మారిపోయారు. మరి చాలామంది సంవత్సరాల తరబడి మారడం లేదు. ఎక్కడ ఉన్నదో లోపం ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రార్థన చేద్దామా? ఆలోచన చేయండి. ఎక్కడ ఏ లోపం ఇంకా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయి. చెరసాల వంటి శ్రమల్లో నుండి నువ్వు వెళుతున్నావా? నిన్ను విడిపిస్తాడు. విడిపించబడిన తర్వాత అన్యజనులకు నీవు సాక్షిగా ఉంటావా? యెషయా గ్రంథంలో చూసాం కదా, నిన్ను నిబంధనగాను వెలుగుగాను నిన్ను చేసి ఉన్నాడు కదా. చిన్న ప్రార్థన చేద్దాం. నోరులు తెరిచి ప్రార్థన చేద్దాం. నిర్లక్ష్యం వద్దండి. మనం ఇంత వాక్యాన్ని విన్నాం కదా, వాక్యాన్ని విని ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? సమస్యలు నిన్ను కృంగదీస్తున్నాయేమో. అయ్యా ఈ విడుదల ఎప్పుడు అని నీవు అడుగుతున్నావేమో. అయ్యా ఈ విడుదల నాకు రాదా అని అడుగుతున్నావేమో. అయ్యా చెరసాల వంటి సమస్యలు నాయన, ఇంటిలో ఆర్థిక పరిస్థితులు బాగోలేదు ప్రభువా. అయ్యా కష్టముల ద్వారా వెళుతున్నానాయన, అనారోగ్య పరిస్థితులు నాయన, ఇంటిలో గలిబిలి పరిస్థితులు నాయన, ఇంటిలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి నాయన. వీటికి సమాధానం ఎవరు దయచేస్తారో మాకు అర్థం కావట్లేదు నాయన. అయ్యా మమ్మలను కనికరిస్తావా అని ప్రార్థన చేస్తావా? అయ్యా నిన్ను నమ్ముకుంటాను నాయన, అయ్యా నిన్ను వెంబడిస్తాను నాయన, అయ్యా బాప్తిస్మం తీసుకొని పోయినట్లయితే తీసుకుంటాను నాయన అని ప్రార్థన చేస్తావా? దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దమ్మా. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఏ మేలు మనకు చేయలేడు. నీవెవరితోనన్నా మాట్లాడుతుంటే వాడు నీ మాట వినట్లేదంటేనే నువ్వు వెనక్కి తిరుగుతావు కదా. అలాంటి దేవుని మాట వినట్లేదంటే ఆయన వెనక్కి తిరిగిపోడా? ఒక్కసారి ఆలోచన చేయి. ఒక్కసారి ఆలోచన చేసి ప్రార్థన చేయి. ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి. సర్వ సృష్టికి ఆధారణ కాడబుతుడు అయిన ప్రభువా, మహోన్నతుడు తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు అయినా. అయ్యా చెరసాల వంటి సమస్యలలో నుండి వెళుతున్న వారు ఉన్నారు నైనా, నీ బిడ్డలనైనా. అయ్యా ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారినైనా, మరి ఎవరైతే ఆ పరిస్థితుల్లోంచి వెళుతున్నారో, ఎవరు ఈ ఉదయకాలంలో ప్రభువా నా సమస్య నుండి నన్ను విడిపించు నాయనా, అయ్యా ఈ బాధ నుండి నేను వెళ్ళలేకపోతున్నాను నాయనా, ఈ కష్టము నుండి నేను వెళ్ళలేకపోతున్నాను నాయనా, అయ్యా నా అడుగులు తడబడుతున్నాయి నాయనా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నాయనా, వారిని కనికరించు నాయనా. కనికరించు ప్రభువా, కనికరించు ప్రభువా. వారు వెళుతున్న పరిస్థితులలో అయ్యా ఆ చెరసాల వంటి పరిస్థితులలో నుండి విడిపించు నాయనా. దేవా ప్రభువా కనికరించు నాయన, కనికరించు నాయన. ఉదయకాలంలో నాయన నీకు ప్రతినిధులుగా నిలవబడి సేవకులమైన మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఈ బిడ్డల నిమిత్తం నాయన విడిపించు నాయన, సమస్య నుండి విడిపించు నాయన, కష్టం నుండి విడిపించు నాయన, బాధ నుండి విడిపించు నాయన, ఇబ్బంది నుండి విడిపించు నాయన. సంతోషములోనికి, ఆనందములోనికి వారిని ప్రవేశపెట్టు నాయన, ప్రవేశపెట్టు నాయన. ఏ బాధలో ఉన్న వారినైనా ఈ ఉదయకాలంలో విడిపించి వారిని, వారి కుటుంబములను దీవించం, మీ యొక్క ఆత్మశక్తిని ఉంచమని
దేవా మీ కనికరమును ఉంచమని ఈ మేమందరమును కలిసి ప్రార్థన చేయొచ్చుండగా ఈ ప్రార్థన యొక్క సన్నిధానమునకు చేర్చుకునమని ప్రతి ఇబ్బందిని, కష్టమును, బాధను, ఆర్థిక సమస్యలను, అనారోగ్య సమస్యలను, అయ్యా ఆత్మ సంబంధమైన లోపములను కొట్టివేయమని ఈ చిన్న ప్రార్థన ఆలకించి నీ సన్నిధానంలో ముద్రించమని ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు.